ఓకే. నమస్తేనా? నమస్తే. ఎక్కడి నుంచన్నా మీది? నేను బంజారాహిల్స్‌లో ఉంటాను. బంజారాహిల్స్. జూబ్లీస్ బంజారాహిల్స్ మొత్తం 70 దేశాల వాళ్ళకి గురువు గారిని, దేశం యొక్క ఆర్థిక మంత్రి గురువు గారిని. అయితే చాలామంది ఈ చలికాలంలో, వానాకాలంలో అస్తమాతో చాలా బాధపడుతుంటారు. దీనికి సులభమైన మార్గం మన ఋషులు, మునులు, యోగులు భగవంతుడు మనకిచ్చారు. కానీ దాన్ని మనం సాధన చేయకుండా మనం ఎన్నెన్నో తిరుగుతూ ఉంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ ఇది దీని సాధన ద్వారా నేను చూసింది ఏంటంటే వారం రోజుల్లోనే ఇన్హేలర్ మానేస్తారు నా దగ్గర. ఒక 21 రోజులు సాధన చేస్తే ఆస్తమా తగ్గిపోతుంది. 40 రోజుల్లో మొండిగా ఉంటే, ఇంకా మొండిగా ఉంటే 3 నెలలు, అంతకంటే ఎక్కువ పట్టదు. ఆస్తమా తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది. దీనికి యోగాలో మార్గాలు ఉన్నాయి, ముద్రలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, ఆసనాలు ఉంటాయి. మనం భోజనంలో కూడా ఆహారంలో మనం తీసుకునే ఆహారం అనేది ఆస్తమా తగ్గడానికి ఉంటాయి అన్నమాట. యోగాలో ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం రోజు 3 పూటలు చేసుకుంటే భోజనం ఎలా తింటామో అలా 3 పూటలు చేస్తే లంగ్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇంకా మనకు ముద్రలు ఉంటాయి, ముద్ర కూడా చేసుకుంటే ఒక ముద్ర చూపిస్తాను మీకు, సింపుల్ ముద్ర అందరికీ తెలియడానికి. ఇది లింగ ముద్ర అంటారు. ఇలా లింగ ముద్ర అంటారు. 2 చేతులు ఇంటర్లాక్ చేసి ఉంచాలి, బొట్టవేలు చక్కగా ఉంచాలి. దీనివల్ల వేడి పుడుతుంది, లంగ్స్ ఓపెన్ అయిపోతుంది. ఇది ఒక్క దాని ద్వారా కూడా తగ్గుతుంది. ఇంకా బ్రీతింగ్, ఆసనాలు, ఇంకా భోజనం అన్నీ చేస్తే కళ్ళు మూసుకొని బాగవుతుంది. ఎవరు కూడా ఆస్తమాతో బాధపడే వాళ్ళు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నేను చెప్తున్నా, ఖచ్చితంగా తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది, దీంట్లో సందేహం లేదు. అలాంటిది ఎన్ని సంవత్సరాల నుంచి యోగా నేర్పిస్తున్నారు? నేను గత 42 సంవత్సరాల నుంచి యోగా నేర్పుతున్నాను. ఎంతోమంది ప్రాణాలు కాపాడాను. నేను క్యాన్సర్ పైన కూడా రీసెర్చ్ చేశాను 2 సంవత్సరాలు నిమ్స్లో. ఈ క్యాన్సర్ నయం చేస్తాను. క్వాలిఫికేషన్ ఏంటండి? నా క్వాలిఫికేషన్ యోగానే. యోగాలో నేను 42 సంవత్సరాల నుంచి ఉన్నాను. దేశం యొక్క ఆర్థిక మంత్రి గురువుని అయ్యాను. ఇంకా 70 దేశాల వాళ్ళకి నేర్పాను. ఎంతోమంది ప్రాణాలు కాపాడాను, ఇప్పుడు కాపాడుతుంటాను. నేను అంటే పెరాలిటిక్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఆస్తమా కానీ మినిస్టర్ల కాడి నుంచి కూడా బాగు చేశాను. మినిస్టర్లు 6 నెలలు డాక్టర్లు చూసి పాపం ఎలాంటి ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి అసలు? ఆస్తమా వాళ్ళు ఏంటంటే చల్లటి వస్తువులు జోలికి పోకూడదు. వాళ్ళకి ఏవైతే అలర్జిక్గా అనిపిస్తుందో వాటిని తీసుకోకూడదు. వేడి నీళ్ళే తాగాలి, వేడి వస్తువులే తినాలి. ఇప్పుడు నువ్వుల లడ్డు ఉంటుంది, తేనె ఉంటుంది. అసలు ఎలాంటి వజ్రాసనం కూర్చోవాలి, తాడాసనం చేయాలి, ఈ లింగముద్ర వేసుకొని కూర్చోవాలి. ఇలా కూర్చుంటే ఇమ్మీడియట్గా ఓపెన్ అయిపోతుంది, చాలా తేలిగ్గా ఓపెన్ అయిపోతుంది. ఈ కఫం అంతా కరిగిపోతుంది, లంగ్స్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. లంగ్స్ మన అంటే శ్వాస నాళాలన్నీ తెరుచుకుంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. యోగాని చేయండి, ఒక్క 21 రోజులు చేయండి, అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. 40 రోజులు చేశారంటే మీ నుంచి పారిపోతుంది. ఇక 3 నెలలు చేశారంటే మీ జోలికి ఆస్తమా రాదు. బరువు తగ్గొచ్చు, అన్నీ తగ్గొచ్చండి. బరువు తగ్గడానికి అన్నిటికీ ఉంది. నేను క్యాన్సర్ పైనే రీసెర్చ్ చేశాను, క్యాన్సరే పోతుందని చెప్తున్నాను. అలాంటిది బరువు తగ్గడానికి తేలిక. బరువు తగ్గాలనుకుంటే మెయిన్గా చేయాల్సింది రాత్రుల్లో లేట్గా తినకుండా తొందరగా తినాలి. అంతేగాని 11, 12ంటికి తిని నేను బరువు తగ్గాలంటే తగ్గరు. ఇక్కడ ఇప్పుడు కపాల్ భాతి చేసి అక్కడ పరాఠా భాతి చేస్తే కుదరదు. అన్నీ కంట్రోల్గా ఉండాలి, నియమబద్ధంగా ఉంటే అన్నీ బాగుంటుంది. మనం ఒకటే మాట చెప్తాను, బరువు తగ్గాలనుకుంటే తేలికైన ఆహారం తీసుకుంటే తేలిగ్గా ఉంటారు, బరువైన ఆహారం తీసుకుంటే బరువుగా ఉంటారు. అంతే, ఒకటే మాట. మన కష్టం కంటే ఇప్పుడు మనం తిన్న ఆహారం కంటే కష్టం ఎక్కువ చేయాలి, అప్పుడు అంత బాగుంటుంది.